మొన్న ఇద్దరు ఖలీల్ అనేటైనా ఇంకొక ఆయన లింగం అనేటైనా ఇక్కడికి వచ్చి తాగి ఆ వీడియో కూడా కొంతమంది చెప్తే నాకు కూడా ఇంత గలీజ్గా చేసిన దాన్ని కూడా అనిపించింది. తాగి గుడిలోకి వచ్చి అపవిత్రం చేసిన దానికి నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి ఎప్పుడు జరగొద్దు. నేను ఆ రోజే పోలీసు వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు కూడా మాట్లాడినారు. కేసు బుక్ అయింది, వాళ్ళు కూడా జైలుకు పోయినారు. ఇద్దరు ఇమీడియట్గా రిమాండ్ చేయమని చెప్పేసాను. కొంతమంది ఫోన్ చేసి కాంగ్రెస్ అన్నారు. అవును, కాంగ్రెస్ అని ఉండే, అది నిజం ఒప్పుకోవాలి. కాంగ్రెస్ లో ఉంటే గుళ్ళకు పోయి దేవుని విగ్రహాలు ముట్టుకోమని చెప్పినామా? అపవిత్రం చేయమని చెప్పినామా? ఈ రోజు నేను చెప్తున్నాను, జడ్చర్ల నియోజకవర్గంలో గుడికి గాని, మస్జిద్ గాని, చర్చ్ గాని, ఏ మతమైనా గాని ఎవరైనా పోయి అపవిత్రం చేస్తే మాత్రం ఇప్పుడేమో జైలుకు పోయినారు, కానీ రేపు ఇంకొకసారి ఇట్లా జరిగితే మాత్రం కాలు చేతులు నేనే ఇరగొట్టి జైలుకు పంపుతాం.